ఫ్రస్ట్రేషన్ లో ఉన్న ఆది ఫటాఫట్ పంచలేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది along with Rising Raju. తీపి కుట్టుడా జన్మకి గుమ్మతో జంట కట్టరా రాజు ఏమి చేస్తున్నావా డాన్స్? హీరోయిన్లు సిగ్గుపడేలా చేస్తున్నాడు. కడుపులో పేగులు ఎవరో పిసికినట్టుంది. ఏమండి బస్ స్టాండ్కి వెళ్దామండి? బస్ స్టాండ్ కి తర్వాత కానీ ముందు హాస్పిటల్కి వెళ్దామే. దేనికండి? ఈ రోజు ఎందుకో నా కంటికి నువ్వు అందంగా కనిపిస్తున్నావే, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి కళ్ళు చెక్ చేయించుకుందామని. చిచ్చి అయ్యే మాటలండి మీరు అలాగంటారు. నా పెదాల పక్కన దొండ పెదాలు పెట్టినా సరే దొండకాయలు ఏయో పెదాలు ఏయో తెలుసుకోలేరు. తెలుసునా మీరు? నీ మొహం పక్కన నా మొహం పెట్టినా కూడా నీదే మొహం నాదే మొహం తెలుసుకోవడానికి కూడా కష్టం. వెంకట్రావు గారు చూడండి, వాళ్ళ భార్యని ఒక్క మాట కూడా అండు. వాళ్ళ ఆయన నా పక్కన ఉండమని నేను కూడా ఒక మాట అన్నాను. ఏమండి మన బాబు కనపడతా లేదండి? ఒరే కన్నా, నువ్వెవరో చెప్పుకోవాలంటే నువ్వు ముయ్యాల్సింది మా కళ్ళు, నీ కళ్ళు కాదు. నీ అమ్మ కొడుకును కనమంటే పిచ్చినా కొడుకును కనింది. కొంపతీసుడు పుట్టుకలో రచ్చరగా అస్తమేం లేదుగా. ఏం మాట్లాడి సదస్త దేవతలు ఉంటారు, అంతేగాని అస్తం లేదని మాత్రం చెప్పం. చంద్ర టీమ్ లో ఉన్నప్పుడు మేధావిలాగా బతికి టీమ్ లీడర్ అయ్యాక మేధావిని అనుకుని బతుకుతున్నాడు చూసావా ఆయన. సూపర్. ఏమండి మర్చిపోయినండి, మా నాన్నగారు వేసిన గొలుసు వేసుకు రాలేదా? నేను చేసుకున్న తర్వాత ఏం వేసుకుంటున్నానో ఎవరిని ఏంటో మీరు అనే మాటలు చూస్తుంటే మీకంటే తిరుపతి ప్రకాశం చేసుకుంటే బాగుందండి. మామూలుగా ఎవరి పైన పడ్డా నువ్వు అమ్మ అవుతావు, ఆయన పైన పడితే బొమ్మ అవుతావు. ఏమండి అది గారు బాగున్నారా? బాగున్నాం కాబట్టి బస్సు ఎక్కుతున్నారా, లేకపోతే అంబులెన్స్ ఎక్కేవాళ్ళం కదా. ఏడు ఊరికి వెళ్తున్నారా? లేదురా, నీ బస్సులో బంచికి బంచి సినిమాలు వేస్తారంట, అవి చూసి మళ్ళీ ఇంటికి వెళ్తాం. రండి. హలో హలో, ఏంటి ఈ బస్సు అయినా మాకు ఇంకో బస్సు ఏదైనా ఉందా? అందరికి ఈ బస్సేనండి బాబా. ఇది ఎక్కిన తర్వాత ప్లేస్ ఉంటుందా మాకు? ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? అరే శ్రీశైలం వెళ్ళిన తర్వాత ఏనుగు చూడాలి అక్కడ దాకా అవసరం ఏడే ఉంది చూడు. నువ్వు రా డార్లింగ్, ఈయన అలాగే అంటాడు. రే కింట పత్తి కోతాన్ని ఒక్కడే మోసుకొని వెళ్తాడా? నలుగురు సాయం చేయండి. కోకిలకు ఇది కోకిలేంటి పెద్ద షకీలలాగుంటే? ఏంటండి ఇది? నా లవర్ని నడుము పట్టుకుంటారు. దీని బాడీలో నడుము అనేది ఒకటి ఉందా? ఎట్టుందో తెలుసా? ప్రకాశం బ్యారేజ్ డ్యామ్ ఉన్నట్టుంది. కింద నీళ్లు పెడితే ఇక్కడే పుష్కర స్నానం చేయొచ్చు. లోపల కావండి. ఏమేమి మా ముందు కూర్చో. ఎందుకండి? వృద్ధులకి వికలాంగులకి అదే సీటు. ఏమండి మనకి ఎంటర్టైన్మెంట్ కోసం టీవీ పెడతారు కదా, డైవర్కి ఎందుకు పెట్టరండి? వాడు టీవీ చూసారంటే తర్వాత మనందరినీ టీవీలో చూసుకోవాల్సి వస్తుంది. బ్రేకింగ్ న్యూస్ అని కూర్చో. మాస్టారు ఏంటిది ఇక్కడ వస్తారేంటి? ఇక్కడ పోయి పరుసులో జేబులో పెట్టుకోమంటావా? ఎవరా నువ్వు? కూర్చో. ఏమండి ఎక్కడికి వెళ్తున్నారండి? ఏమండి మా నాన్నగారు అస్తులకు కలపడానికి వెళ్తున్నామండి. ఎలా చనిపోయారండి? ఆడ రైల్లో ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడండి, సిగ్నల్ లేదని కిందకి దిగేసాడు. మా నాన్నగారు అంత్యయాత్రకు రాలేదండి. మీరు రేపు నేను పోయిన తర్వాత నా అంత్యక్రియలు కూడా రాలేడుగా, అందుకే రాలే. అందరూ గట్టిగా పట్టుకోండి. ఏమండి బ్రేక్ వేస్తే నా మీద పడాలి కానీ ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఎందుకు పడతారండి? ఇంట్లోనూ నీ మీద పడి, బ్రేక్ వేసినప్పుడు నీ మీద పడి, బస్సులో బ్రేక్ వాల్యూ ఉంటది. ఏమే ఒకవేళ బస్సు యాక్సిడెంట్ అయి నేను పోతే నువ్వు ఆ పక్కింటి సుబ్బారావు గాని చేసుకో. అదేంటండి ఆయన మీకు భద్ర శత్రువు కదండి. అందుకే నేను అనుభవించిన నరకం వాడు కూడా అనుభవించాలి. అందుకు ఏంటి సార్ సొమ్మాని ప్రయాణం చేస్తుంటే యాక్సిడెంట్ అంటారు? నాకు ఎక్కువ కాలం బతకాలని ఉందండి. ఒక పని చేయరా, పెళ్లి చేసుకో. చేసుకుంటే సరిపోద్దండి. అప్పుడు అసలు బతకాలనే కోరిక ఉండదు. కూర్చో. మాస్టరు బాపు బొమ్మలాగా ఉండి భర్తని బాగా ప్రేమించే స్త్రీని ఏమంటారు? భ్రమ అంటారా? పోతుంది, అందరూ జాగ్రత్తగా పట్టుకోండి. ఏం పట్టుకోవాలండి? అప్పుడే గుహ దాటిపోయిందా? ఏమే ఏంటిది?
ఏ మీకైనా గృహలో మాకు వస్తాయి. నువ్వు వాడిని వాటేసుకుంటే ఎట్టుందో తెలుసా? ఎట్టుంది? కర్రావు మీద కట్లపాము ఉన్నట్టుంది. కూర్చో. ఏమండి ముందు ఇంకెక్కడైనా గుహలేడని ఉన్నాయా? ఎక్కడ లేవండి, ఇంకా అయిపోయింది. ఎక్కడో అక్కడే ఉండండి. ఈ రాములక్కతో గాని పెట్టుకున్నారనుకో పెద్ద చెక్కలాగుంది ఇది. నువ్వు పంచులు బాగా వేస్తావు తెలుసు. ఏదో పంచు లేకు, కదిలేవో కాల్చి పడేస్తా. ఒకసారి రారు నువ్వు. నేను రాను. ఎందుకు రావు? కదిలితే కాలుస్తానన్నారుగా. మా టార్గెట్ అందరూ ఐశ్వర్యవంతులే, పేదవారిని మేము ఏం చెయ్యం. పేదవారు అందరూ వెనక రండి. ఇదేంటి అందరు వచ్చారు? ఏమండి నా మెల్లో అసలు నగలు కూడా లేవండి. అవునండి, నాగార్జున గారు చెప్పారని నగలు కొనింది, వెంకటేష్ గారు చెప్పారని తాకట్టు పెట్టింది. బస్ డ్రైవరు బస్ ఆపు, ఒకసారి ఈ సంగతి నేను చెప్తా. ఏంటి ఆఫీస్ బొక్క, బేకులు ఫెయిల్ అయిపోయాయి. బ్రేకులు ఫెయిల్ అయ్యి ఏంటండి? ఇప్పుడు మన బస్సులో లోయలో పడుతుందా? లేదు, లవ్ లో పడతామే. బస్సు లోయలో పడికి ఆడపడిద్ది. ఏమండి జాగ్రత్తగా బ్యాలెన్స్ జాగ్రత్త. అటు సైడ్ రండి. నువ్వు చెప్తున్నావా? అటు సైడ్ నువ్వు. రే మనందరం అటు సైడ్ రండి. ముందు ఒక్కొక్కరు బాండి. దిగేసాయి. పద డ్రైవర్ పద. నువ్వు రా, దిగేసాయి. రా. నా భర్త చనిపోయాడే. మీరందరూ బయటకు వచ్చారు కానీ నా భర్తలు కాపాడలేదే. రేపు నుంచి నన్ను ఎవరో ప్రేమగా పిలుస్తారు. కనగలమా ఆశలు సమాధి చేస్తూ, బంధాలను పలి చేస్తూ, ప్రాణాలే విడిచి సాగే ఏమండి నమ్మలేకపోతున్నానండి. ఎలా బతికానండి? అరగంట క్రితం లోయలో పడ్డానా? మొత్తానికి 6 నెలలైంది అక్కడే ఉన్నాను. ఒక కోయి జాతి వాళ్ళు వచ్చి నన్ను కాపాడారు. కాపాడారా? ఒక అమ్మాయి భలే సేవలు చేసింది తెలుసా? అయ్యో ఏంటండి ఇది? తెలుగు సినిమా క్లైమాక్స్. వెళ్దాం పదండి. చాలా బాగుంది అది. థ్యాంక్ యూ సార్. బాగుంది, బాగా ఎంటర్ చేసావు. థ్యాంక్ యూ. గుడ్ అది. థ్యాంక్ యూ. రాజు బాయ్. రోజా గారు బాగుంది. అండ్ డాన్స్ మాత్రం అసలు హీరోయిన్లకి కుళ్ళు బుట్టేలా వేసాడు రాజు. ఈవిడ నేర్పించడం, తర్వాత ఈరోజు చుడిదార్ వేరే వేసేసారు, చీరలోనే చూడలేమంటే. తర్వాత రాములక్క అందరూ బాగా చేశారమ్మా. థ్యాంక్ యూ. వెరీ నైస్.